ఒకటవ ప్రశ్న, భారత నౌకాదళానికి చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు? ఏ ఆర్కే ధవన్, బి కరంబీర్ సింగ్, సి దినేష్ కుమార్ త్రిపాఠి, డి ఆర్ హరికుమార్. సరైన సమాధానం దినేష్ కుమార్ త్రిపాఠి. నావల్ స్టాఫ్ చీఫ్ గా వైస్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఏప్రిల్ 30, 2024 ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. త్రిపాఠి ప్రస్తుతం నావికా దళానికి డిప్యూటీ చీఫ్ గా పనిచేస్తున్నారు. రెండవ ప్రశ్న, వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఏ న్యూఢిల్లీ, బి ఢాకా, సి దుబాయ్, డి అబుదాబి. సరైన సమాధానం అబుదాబి. వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ 2024 అబుదాబిలో నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఇంధన పరివర్తనను సులభతరం చేయడానికి, స్వచ్ఛమైన పునరుత్పాదక శక్తిలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమ్మిట్లో చర్చిస్తారు. మూడవ ప్రశ్న, భారతదేశం బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఏ దేశానికి సప్లై చేస్తోంది? ఏ నేపాల్, బి ఫిలిప్పీన్స్, సి థాయిలాండ్, డి బంగ్లాదేశ్. సరైన సమాధానం ఫిలిప్పీన్స్. భారతదేశం $375 మిలియన్ ఒప్పందంలో భాగంగా ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను సప్లై చేస్తోంది. ఫిలిప్పీన్స్ 2022 జనవరిలో భారతదేశంతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు ధ్వని కంటే 3 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకుపోతాయి. నాలుగవ ప్రశ్న, భారత్లో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సేవలను తీసుకురానున్నట్లు ప్రకటించిన సంస్థ ఏది? ఏ ఎయిర్ ఇండియా, బి ఇండిగో, సి స్పైస్ జెట్, డి ఆకాశ ఎయిర్. సరైన సమాధానం ఇండిగో. భారత్లో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటించింది. అమెరికన్ కంపెనీ ఆర్చర్ ఏవియేషన్ భాగస్వామ్యంతో ఈ సేవలను అందించనుంది. తొలి దశలో ఎయిర్ టాక్సీ సేవలను బెంగళూరు, ముంబైలకు కూడా విస్తరించాలని ఇండిగో, ఆర్చర్ ఏవియేషన్ భావిస్తున్నాయి. ఐదవ ప్రశ్న, యునైటెడ్ నేషన్స్ పర్మనెంట్ ఫోరం ఆన్ ఇండిజినస్ ఇష్యూస్ 23వ సెషన్ ఎక్కడ జరుగుతోంది? ఏ న్యూజిలాండ్, బి ఫ్రాన్స్, సి న్యూయార్క్, డి కెనడా. సరైన సమాధానం న్యూయార్క్. యునైటెడ్ నేషన్స్ పర్మనెంట్ ఫోరం ఆన్ ఇండిజినస్ ఇష్యూస్ 23వ సెషన్ న్యూయార్క్ లో జరుగుతోంది. ఏప్రిల్ 15 నుంచి 26 వరకు జరిగే ఈ సమావేశాల్లో ఆర్థిక, సామాజిక అభివృద్ధి, సంస్కృతి, విద్య, పర్యావరణం, ఆరోగ్యం, మానవ హక్కులపై చర్చించనున్నారు. ఆరవ ప్రశ్న, స్కైటాక్స్ అవార్డ్స్ 2024లో బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు గెలుచుకున్న విమానాశ్రయం ఏది? ఏ చాంగి విమానాశ్రయం, బి టోక్యో హనేడా విమానాశ్రయం, సి హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం, డి దుబాయ్ విమానాశ్రయం. సరైన సమాధానం హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం. దోహాలోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్కైటాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2024లో బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డును గెలుచుకుంది. 12 సార్లు ఛాంపియన్ అయిన సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ ఈసారి 2వ స్థానంలో నిలిచింది. ఉత్తమ విమానాశ్రయాల జాబితాలో భారతదేశంలోని ఢిల్లీ విమానాశ్రయం 36వ స్థానంలో నిలిచింది. 7వ ప్రశ్న, తిరంగి బర్ఫీ ఏ నగరానికి చెందినది? ఏ లక్నో, బి కాన్పూర్, సి వారణాసి, డి పట్నా. సరైన సమాధానం వారణాసి. వారణాసికి చెందిన తిరంగి బర్ఫీకి జిఐ ట్యాగ్ లభించింది. దీనితో పాటు వారణాసికి చెందిన ధలువా మూర్తి మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్ కూడా జిఐ ట్యాగ్ పొందింది. ఇప్పటి వరకు బనారస్ ప్రాంతం నుంచి మొత్తం 34 ఉత్పత్తులు, ఉత్తరప్రదేశ్ నుంచి 75 ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ మంజూరైంది. 58 ఉత్పత్తులతో తమిళనాడు 2వ స్థానంలో ఉంది. 8వ ప్రశ్న, ఖేలో ఇండియా ఎన్టీపీసీ జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ పోటీలో రజత పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఏ దీపికా కుమారి, బి ఏక్తా రాణి, సి శీతల్ దేవి, డి అంకిత బకత్. సరైన సమాధానం
శీతల్ దేవి. ఖేలో ఇండియా ఎన్టీపీసీ జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ పోటీలో శీతల్ దేవి రజత పతకం గెలుచుకున్నారు. జూనియర్ వరల్డ్ ఛాంపియన్ ఏక్తా రాణి ఈ పోటీలో విజేతగా నిలిచారు. 2 చేతులు లేని శీతల్ దేవి సాధారణ వ్యక్తులతో పోటీపడి రజత పతకం గెలుచుకోవడం విశేషం. 9వ ప్రశ్న. ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచ్లు ఆడిన రెండో ఆటగాడు ఎవరు? ఏ. రోహిత్ శర్మ, బి. జోస్ బట్లర్, సి. విరాట్ కోహ్లీ, డి. డేవిడ్ వార్నర్. సరైన సమాధానం రోహిత్ శర్మ. ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచ్లు ఆడిన రెండో ఆటగాడిగా ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ నిలిచాడు. ఐపీఎల్లో 250 మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్ ఎంఎస్ ధోని. ఈ జాబితాలో 249 మ్యాచ్లతో దినేష్ కార్తిక్ 3వ స్థానంలో ఉన్నాడు. 10వ ప్రశ్న. ప్రపంచ పుస్తక దినోత్సవం ఎప్పుడు? ఏ. ఏప్రిల్ 21, బి. ఏప్రిల్ 22, సి. ఏప్రిల్ 23, డి. ఏప్రిల్ 24.